మంగళగిరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్మీ ట్రస్ట్ కార్యాలయంలో దళిత రక్ష మాస కరదీపిక ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బొందు అకాడమీ డైరెక్టర్ బి నాగేశ్వరరావు, ఎడిటర్ కారుమంచి రామారావు, ట్రస్ట్ కార్యదర్శి గరికముక్కు డేవిడ్, బూసి గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మన అంబేద్కర్ ఆర్మీ ట్రస్ట్ ఆఫీస్లో మేమందరం ఇక్కడ హాజరైనందుకు మాకెంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా గత 2012లో దళిత రక్ష అనేటువంటి ఒక మాసపత్రికని స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటికి నిరంకాటంగా ఎప్పుడూ ఆగకుండా 450 మంది సబ్స్క్రైబ్తో విరాజిల్లుతూ ఉంది. రేపు డిసెంబర్ నాటికి ఈ యొక్క మ్యాగజైన్ని 1000గా తీసుకెళ్లాలని మా యొక్క దృఢ సంకల్పము. అదేవిధంగా ఈ మాసపత్రిక యొక్క ముఖ్య ఉద్దేశము ప్రతి ఒక్క దళితులలో చైతన్యవంతం తీసుకురావడానికి, వారిలో అక్షరాన్ని ఆయుధంగా మలుచుకొని వాళ్ళ యొక్క ఆశయ సాధన కోసం కృషి చేయాలని, మన సమాజంలో దళితులపై జరుగుతున్నటువంటి దాడుల్ని వాళ్ళు తెలుసుకొని దానికి ప్రత్యామ్నాయంగా ఎదగాలనే ఉద్దేశంతో, అదేవిధంగా సమాజం ఎలా ఉంది, మనం ఏ విధంగా ఉండాలి అనేటువంటి అవగాహన ప్లస్ ఆరోగ్యము, ఉపాధి, సంపద ఇలాంటివన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క దళిత రక్ష అనేటువంటి మ్యాగజైన్ని స్థాపించడం జరిగింది. ఈ యొక్క 2012లో స్టార్ట్ చేసినటువంటి దళిత రక్ష మాసపత్రికను సెప్టెంబరు యొక్క ఇష్యూని బొందు అకాడమీ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు దీన్ని ఆవిష్కరించడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం సమసమాజ స్థాపనే మా అక్షర ఆయుధం అనే ఒక నినాదంతో దీనిలో రాజకీయ, ఆర్థిక, ఆరోగ్య మరియు అదేవిధంగా సామాజిక పరమైనటువంటి అంశాలతో ఈ యొక్క బుక్ని ప్రతి సంవత్సరం ప్రచురించడం జరుగుతుంది. దీనికి పోషకులుగా అనేక మంది దీన్ని ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఇది 450 మంది సభ్యులతో దీని యొక్క కొనసాగింపు జరుగుతుంది. నాగేశ్వరరావు గారు చెప్పినట్టు డిసెంబర్ నాటికి దీన్ని 1000 మంది సభ్యులుగా దీనిలో జాయిన్ అయ్యి చేసి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉందనే ఉద్దేశంతో ఈరోజు 2012లో ఆరంభించిన మాసపత్రిక నిరంతరము ఇప్పటి వరకు 450 మంది దాన్ని పొంది చదువుతూ ఉన్నారు. అలానే డిసెంబర్ నాటికి బొందు డైరెక్టర్ గారు నాగేశ్వరరావు గారు చెప్పినట్లుగా 1000 మంది పై చిలుకు సబ్స్క్రైబర్లు ఉండాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. అలానే ఇది మాసపత్రిక ప్రతి వారు చదవటానికి, దానిలో మన యొక్క జీవితాన్ని గురించి, ఆర్థిక, మానసిక, అలానే రాజకీయ ప్రతి పరిస్థితుల గురించి కూడా మరీ ప్రాముఖ్యంగా దళితులు ఈ యొక్క పుస్తకమును చదువుడు ద్వారా సమాజంలో ఎలా నడవాలి, ఎలా మెలుక్కొనాలి అనే ఒక గొప్ప విశిష్టమైన అంశాలతో కూడి ఉంది.